చదవండి. నా మీదకి వచ్చిన నేను ఆత్మవసరమైన ఉండగా ఎంతో తోడుకుని పోయి ఎప్పుడైతే నేను ఒక లోయలో నన్ను దింపింది. ఆయన వాటి మధ్య నన్ను ఇచ్చు అటు నడిపించుండగా ఎముకలు అనేకులు ఆయన నరపుకుండా ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగుతా. ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటే అందుకు ఆయన ప్రవచనం పెట్టి ఎండిపోయిన ఎముకలు చెబుతాను. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించు. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవించడం ఏమని, నేను బ్రతుకున్నట్టు నేను మీలో జీవాత్మను రప్పించుతున్నాను. చర్మము కప్పి మీరు నరకం వచ్చి మీ మీద మాంసం కొని చర్మం మీ మీద కప్పాను. మీరు జీవాత్మ నుంచి మీరు బ్రతుకులు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటున్నారు. చూడండి, ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త ఆ యొక్క మరి పెద్ద లోయ ఉంటుంది. ఆ లోయ దగ్గర ఆ యొక్క ప్రవక్త యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రవక్తకి ఏమంటున్నాడంటే, నేను నరపుత్రుడా, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అంటున్నాడు. అయితే ప్రభువా యెహోవా, అది నీకే తెలియను అని అంటున్నాడు. ఎవరు? ఆ యొక్క ప్రవక్త. అయితే ప్రవచనం ఎత్తు ఇలాగను, ఎండిపోయిన ఎముకలారా నేను మీలోనికి జీవాత్మను రప్పించున్నాను. మీరు బ్రతుకున్నట్లు చర్మం పొదిగి మాంసము మరి నీకు వచ్చి నరమలు పొదిగి మీకు వచ్చును అనేసి అప్పుడు ప్రవచించినప్పుడు ఆ యొక్క ఎండిపోయినటువంటి ఎముకలు మరి అనేకములు ఉన్నాయి. అక్కడ లెక్క పెట్టలేమన్నమాట. ఆ పెద్ద లోయ అన్నమాట. ఆ లోయలో ఈ యొక్క ప్రవక్త యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నారు, ఈ ప్రవక్త కూడా అక్కడే ఉన్నారు. అయితే ఈ ప్రవక్త ఏమంటున్నాడంటే, ఎండిపోయిన ఎముకలారా మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ శక్తి కలిగిన వరుడు వచ్చిందో అప్పుడు ఆ ప్రవక్త ఏమంటున్నాడంటే, ఎండిపోయినటువంటి ఎముకలారా నేను మీలోకి జీవాత్మను రప్పించుతున్నాను అని అన్నప్పుడు ఆ ఎండిపోయినవి కేవలం నిష్ప్రయోజనమైనవి, జీవం లేనివి, ప్రాణం లేనివి, ఏ యొక్క నరమలు కానీ చర్మం కానీ మాంసం కానీ ఆ యొక్క ఎముకలు లేవు. అలాంటప్పుడు ప్రభు యొక్క శక్తి కలిగిన మాట ఎప్పుడైతే మరి యెహెజ్కేలు ప్రవక్తలోకి వెళ్ళిందో అప్పుడు ఆ యొక్క ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఏమనంటే, ఎండిపోయిన ఎముకలారా నేను మీలో జీవాత్మను రప్పించుతున్నాను అన్నప్పుడు ఒకటి ఎముక పుర్రి ఎక్కడ ఉందో, ఆ యొక్క చేతులు ఎక్కడ ఉన్నాయో, ఆ యొక్క కాలు ఎముకలు ఎక్కడ ఉన్నాయో, ఆ పుర్రి ఎక్కడ ఉన్నదో అవన్నీ ఒకటి అతుక్కొని అవి మరలా సజీవమైన మానవ దేహం ధరించుకొని, జీవము ప్రాణము ధరించుకొని ఒక మనుషుడిగా అక్కడ మరి ప్రజలందరూ తయారవడము మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ దేవుడు రాయించాడు అనమాట. అయితే ఈ ఎండిపోయిన ఎముకలు ఏమాత్రం మాట్లాడగలవా? జీవం ఉంటుందా? వాటికి ప్రాణం ఉంటుందా? శరీరం కానీ నరమలు కానీ ఏమి కూడా లేవు. ఆ లోయలో ఉన్నాయన్నమాట అనేకములు. అయితే యేసుక్రీస్తు ప్రభు మరి ఈ లోకము కూడా అలాగే ఉందండి, ఎండిపోయి ఉందండి. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడిని, సర్వశక్తివంతుడని మానవులు గుర్తెరగడం లేదండి. కేవలం అంటున్నారు, మానవులు అనుకుంటున్నారు మేము బ్రతుకుతున్నాము కానీ, మేము నమ్ముతున్నాము కానీ దేవుళ్ళని, అవి మాకు నిజమైన దేవుళ్ళు, మాకు మంచి దేవుళ్ళు అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు బ్రతుకుతున్నాము, జీవిస్తున్నాము, నడుస్తున్నాము అనుకుంటున్నారు కానీ కేవలం వాళ్ళు ఎండిపోయి ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో నిజమైన దేవుడు ఎవరు, నిజమైనటువంటి సర్వశక్తిమంతుడు ఎవరు, నిజమైనటువంటి రక్షకుడు ఎవరు కాపాడుతారు, ఎవరు మమ్మల్ని నడిపిస్తారు, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు, మమ్మల్ని ఎవరు నడిపిస్తారని ఎవరు కూడా ఈ దినాల్లో మరి ఎవరు కూడా ఆలోచించడం లేదు. అయితే ఇక్కడ ఈ నరపుత్రుడు వెంటనే యెహోవా వాక్కు ఈ నరపుత్రుడిలోకి వెళ్ళినప్పుడు ఆత్మవశుడైపోయాడు. ఎందుకంటే దేవునికి సమీపంగా అయిపోయాడు. దేవుడిలో మరి ఆయన అతుక్కొని పోయాడు అనమాట. ఎవరు? యెహెజ్కేలు ప్రవక్త. అయితే ఈ దినాల్లో మనం చూసినట్లయితే అందరూ చాలా మంది మరి సెల్ ఫోన్లకు వశమైపోతున్నారు, సీరియల్ వశమైపోతున్నారు, సినిమాలకి వశమైపోతున్నారు, అనేకమైనటువంటి దుష్ట కార్యాలకు వశమైపోతున్నారు. కానీ నిజమైన దేవునికి యెహెజ్కేలు ప్రవక్తలాగా మరి వశమవటం లేదు. ఎందుకంటే మనం న్యాయం చెప్పినా, సత్యం చెప్పినా,
మరి మంచి మాటలు చెప్పిన వాళ్ళు వినకుండా అనేకమైన వ్యర్థ ప్రేలాపన ఆడుతున్నారు అనమాట. వ్యర్థ ప్రేలాపన చేస్తున్నారు కనుక వాళ్ళకి అర్థం కాదనమాట. మంచి మాటలు ఎవరు వింటారంటే దేవునికి భయం భక్తి కలిగిన వారు, యథార్థత కలిగిన వారు, నీతిగా నిజాయితీగా ఉన్నవారు మాత్రమే అవి అర్థం చేసుకొని చెప్పగానే వింటారనమాట. విని లోబడి భయంతో భక్తితో ఉంటారు ప్రియులారా. అయితే ఇక్కడ దేవుడు యెహెజ్కేలు ప్రవక్తకు అంటున్నాడు, ఎండిపోయినవి ఇవి యెహెజ్కేలు ప్రవక్త అనొచ్చు కదా, ఇవి ఎండిపోయిన ఎముకలు, వీటిలో జీవములు కానీ ప్రాణములు కానీ నరములు కానీ చర్మం కానీ ఏమీ లేదు, ఇవి ఎలా బ్రతకగలవు అని యెహెజ్కేలు ప్రవక్త యేసుక్రీస్తు ప్రశ్న వేయచ్చు కదా. ఎందుకు వేయలేదు? యెహెజ్కేలు ప్రవక్త సర్వశక్తి కలిగిన దేవుడు, ఈ సర్వశక్తి కలిగిన దేవుడు వల్ల ఏదైనా అవుతుంది అని యేసుక్రీస్తు ప్రభు మీద మనసు పెట్టి ఆత్మవశుడిగా ఉండి మరి ఈ యొక్క మాట చెప్పలేకపోయాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకి ఏదైనా సాధ్యమే, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ప్రభువా యెహోవా అది నీకే తెలియని అంటున్నాడు. ఒక్క మాట కూడా చెప్పకుండా, ఒక్క మాట కూడా మరి నిర్లక్ష్య పెట్టకుండా తక్షణమే ప్రభు అనగానే నరపుత్రుడు ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవు అన్నప్పుడు వెంటనే ఆ మాట ఎప్పుడైతే ఆ శక్తి గల వాడు ఎప్పుడైతే ఆ యెహెజ్కేలు ప్రవక్తలకు వెళ్ళిందో, అయితే ప్రవచించాలిగానా యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించాడండి. ప్రవచించినప్పుడు ఏమన్నాడంటే, ఎండిపోయిన ఎముకలారా నేను మీలోనికి జీవాత్మను రప్పించుతున్నాను. చూశారండి ఎంత శక్తి ఇచ్చాడు. ఈ దినాల్లో మానవుడికి గొప్ప శక్తి ఇచ్చాడు దేవుడు. ఆ శక్తిని ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు, ఆ శక్తిని ఎవరు కూడా ఆలోచించలేకపోతున్నారు, ఆ శక్తిని ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు, ఆ శక్తిని ఎవరు కూడా మనసుని పెట్టడం లేదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడు, సమస్తాన్ని చేయగలిగినటువంటి సర్వశక్తి సృష్టికర్త ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన ద్వారా ఏదైనా అవుతుంది, ఆయన ద్వారా ఏదైనా చేస్తాడు, ఆయన ద్వారా ఏదైనా అవుతుంది. అయితే ఒక మానవుడికి, ఒక నరపుత్రుడికి, ఒక నరమాతృడికి ఒక విలువ లేనటువంటి, ఒక ఆధిక్యత లేనటువంటి, ఒక మంచి మర్యాద గౌరవం లేనటువంటి ఒక మనిషిని ఆయన ఏర్పాటు చేసుకుని ఎన్నుకొని ఆయనకి ఒక శక్తి, ఒక మహిమ, ఒక ప్రభావం ప్రకాశించాలని ఆయనలో ఉన్న శక్తి మానవుల్లోని పంపిస్తుంటే, ఆయనలో ఉన్న వెలుగు మానవుల్లోని పంపిస్తుంటే, మానవునికి ఇస్తుంటే మానవుని గ్రహించలేకపోతున్నాడు. ఆ శక్తి గొప్ప విలువైనది. మానవుడికి విలువలేని జీవితాలకి, విలువలేని బ్రతుకులకి, విలువలేనటువంటి ఈ యొక్క మానవుడికి దేవుడికి ఉన్నటువంటి సద్గుణాలు, సర్వశక్తిని, సామర్థ్యాన్ని దేవుడు మానవునికి ఇస్తుంటే ఎవరు కూడా గ్రహించడం లేదు. ఈ రోజుల్లో ఎవరు కూడా ఆలోచించడం లేదు, ఎవరు కూడా వినటం లేదు, ఎవరు కూడా విని గ్రహించడం లేదు. అలాంటి గ్రహింపు లేని స్థితిలో ఉన్నాడు మానవుడు. అయితే నరపుత్రుడికి ఏమంటున్నాడంటే, నరపుత్రుడా ఈ బ్రతకగలవా అన్నప్పుడు ప్రభువా యెహోవా నీకే తెలియదు. అది ఈ దినాల్లో మనం కూడాను మన వల్ల ఏమీ అవ్వదండి. మనము మానవులు మాత్రమే కానీ కాబట్టి మన వల్ల ఏమి కూడా అవ్వదు. ఎందుకంటే దేవుడు ఏమైనా చేయగలరు, ఏదైనా చేయగలరు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఎండిపోయినటువంటి జీవితం యేసుక్రీస్తు ప్రభు పాదాల చెంతకు వస్తే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే ఎండిపోయినటువంటి జీవితాలు, మరి ఏ యొక్క యోగ్యత, అర్హత, ఆధిక్యత లేని జీవితాలు, మరి వాళ్ళకి ఏ దీవెన ఆశీర్వాదము లేని జీవితాలు, ఆ యొక్క జీవితంతో ఆ యొక్క మరి ఏమీ లేనటువంటి నిడారంభ స్థితిలో మరి వాళ్ళు ఏ యొక్క మేలు దీవెన లేనటువంటి ఆ స్థితిలో యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వాళ్ళని ఆదుకొని హత్తుకొని ఆయనకు ఉన్నటువంటి సర్వ సమృద్ధిని, సకల ఐశ్వర్యాన్ని మానవునికి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మానవుడు రావటం లేదు. వాళ్ళు చేసిందే నిజమైనది, వాళ్ళు నమ్ముకున్నదే సత్యమైనది, వాళ్ళు తెలుసుకున్నదే అసలు శిశులైనది అని అనుకుంటున్నారు. కానీ అయితే ఇక్కడ దేవుడు మానవుడికి అనేకమైనటువంటి ఆధిక్యతలు ఇవ్వాలని, అనేకమైనటువంటి శక్తి, మహిమ, ప్రభావంతో నింపాలని, గొప్ప దీవెనతో, ఆశీర్వాదములతో మరి దేవుడు ఉంచాలని ఆ యొక్క దేవుడు ఆశిస్తున్నాడు. కానీ ఆ యొక్క దేవుని దగ్గరికి వెళ్తే మనము దేవుని వశంలో ఉండాలండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రవక్త దేవుని వశంలో ఉన్నాడు కాబట్టి, దేవుడు చెప్పినట్టు విన్నాడు కాబట్టి ఆ ఎండిపోయిన ఎముకలు
మరి దేవునిలో ఉన్నాయి కాబట్టి దేవుడు ఆ యొక్క మానవుడికి అవసరం వచ్చింది. దేవుడు చేయగలడండి డైరెక్ట్గా, కానీ దేవుడు మానవుడిని దీవించడానికి ఆ యొక్క నీచమైన స్థితిలో నుండి మానవుడిని మంచి ఔన్నత్యమైనటువంటి స్థానంలో ఉంచడానికి, విలువైనటువంటి స్థానంలో ఉంచడానికి, గొప్ప స్థానంలో ఉంచడానికి, అనేకులకి దీవెనకరముగా ఉంచడానికి, అనేకులకి ఆశీర్వాదకరముగా ఉంచడానికి మరి మానవుడు దేవునికి అవసరమై ఉన్నది. అయితే ఎవరు కూడా గ్రహించడం లేదు. వాళ్ళు నమ్ముకున్నదే మరి నిజమైనది, మేము చేస్తున్నదే సరైనదే అనుకుంటున్నాడు మానవుడు. కానీ నరుని జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనముగా ఉంటుంది అని ప్రభువే చెప్పారు. ఆ మాట ఎందులో ఉన్నదంటే 1 కొరింథీ 3:19 ఉంటుంది. దేవుని జ్ఞానము ఏమైనా చేయగలదండి, ఏమైనా చేస్తుందండి. దేవుని జ్ఞానము సమస్తము చేయగలదు. ఇది అవుతుంది అది కాదని లేదండి. దేవుని జ్ఞానం ఉంటే ఈ ప్రపంచాన్ని భూలోకం అంతటిని తలకిందులుగా చేయొచ్చండి. యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన అధికారం కలిగినటువంటి నామం పట్టుకొని, ఈ యొక్క 2 అంచుల ఖడ్గం పట్టుకొని మనము మరి ఆయన చెప్పినట్లుగా మనము జీవించినట్లయితే, నడిచినట్లయితే, ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచి అధికారమైనటువంటి అధికారుల దగ్గర మరి నిలబెట్టి మనల్ని బహు బలముగా సిగ్గుపరచనీయకుండా, అవమానపరచనీయకుండా మనల్ని దేవుడు అధికారుల దగ్గర నిలబెడతాడు. అధికారుల దగ్గర మనల్ని ఉంచుతాడండి. ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడండి. ఆయన సర్వశక్తివంతుడండి, గొప్ప దేవుడు అండి. ఇక్కడ యేసుకేలు ప్రవక్తని అలాగే నిలబెట్టాడండి. అయితే అక్కడ లోయ దగ్గర ప్రభు ఉంటున్నారు, యేసుకేలు ప్రవక్త ఉంటున్నాడు. అయితే అక్కడ నరపుత్రుడు ఇవి ఎన్నిపోయినవి, వీటికి జీవం లేదు, ప్రాణం లేదు. ఆ యొక్క కుమారుడు ప్రవక్త అనలేదు, కానీ ప్రభు ఇవ్వవద్దు నీకే తెలియనని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అయితే వెంటనే ప్రవచనం ఎత్తాను కదా. ఆ యొక్క ఎండిపోయిన ఎముకలు చూడండి, ప్రభుకి ఎంత శక్తి ఉంది, ఎంత శక్తిమంతుడు, ఎంత నిజమైన దేవుడు, ఎంత మాట్లాడే దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత మరి గొప్ప ఆకాశం మహాకాశం పట్టుదలని మరి దేవుడు అండి. చూడండి, ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆ ఆలోచన మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆలోచన చేసినప్పుడు, దేవుడు ఎవరైనా గ్రహించినప్పుడు, దేవుడు ఎవరైనా ఆలోచించినప్పుడు, దేవుడు ఎవరైనా ఊహించినప్పుడు మనకి అది అర్థమవుతుంది. మరి అలా చేయని వాళ్ళకి, ఊహించిన వాళ్ళకి, ఆలోచించిన వాళ్ళకి, గ్రహించిన వాళ్ళకి అది అర్థం కాదనమాట. దేవుడు గొప్ప దేవుడు అండి, ఏదైనా చేయగలరు, ఏమైనా చేయగలరు. అయితే ఇక్కడ యేసుకేలు ప్రవక్త ఎప్పుడైతే దేవుని ముసుగులో ఉన్నాడో అప్పుడు ఆ ఎన్నిపోయినటువంటి ఎముకలు బ్రతికి గొప్ప సైన్యముగా, గొప్ప జనాంగంగా, గొప్ప ప్రజగా ఉన్నారండి ఆ లోయలో. అయితే మనం కూడా ఈ దినాల్లో మరి యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఏం చేసినా, మనం ఎలాగున్నా సరే దేవుని మాట పట్టుకొని, దేవుని పరిశుద్ధ 2 అంచులు గల ఖడ్గం పట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనము మరి గొప్ప ప్రయోజకులుగా, గొప్ప దీవెనకరంగా మనం ఉంటామండి. అయితే ఇక్కడ దేవుడు మానవునికి అవసరమైనవి ఏంటో అవి ఇస్తాడు. మనకి ఇవ్వలేదని ఎప్పుడు కూడా మనం చెప్పలేము. ఎందుకంటే దేవుడు సకల ఐశ్వర్యానికి కారణభూతుడే ఉన్నాడు. సమస్తము ఆయన దగ్గరే ఉంది. దేవుడు ఏమంటున్నాడంటే బుద్ధి జ్ఞానములు సర్వసంపత్తులు నా యందు గుప్తములై ఉన్నవి అంటున్నాడు దేవుడు. అది కొలస్సీ 2:3 ఉంటుందన్నమాట. అయితే ఈ బుద్ధి జ్ఞానములు ఎక్కడ దొరుకుతాయని మానవుడి దినాల్లో వెతుకుతున్నాడు, కానీ ఎక్కడ కూడా దొరకడం లేదు. జీవితాలు పాడు చేసుకుంటున్నారు. అయితే ప్రజలు ఎంతో మంది ప్రజలు దేవునికి దూరం అయిపోయి అనేకమైనటువంటి వశమైపోతున్నారు, అనేకమైనటువంటి చెత్త చెదారంలోనికి వశమైపోతున్నారు. కానీ నిజ దేవునికి వశం అవటం లేదు, నిజ దేవునికి కలుసుకోవటం లేదు, నిజ దేవుని దగ్గరికి రావడం లేదు, నిజ దేవుని దగ్గరికి మరి వచ్చి ఆలోచించి చూసి తెలుసుకోవటం లేదు. అయితే ఇక్కడ దేవుడు సమస్తానికి మరి ఆయన సర్వాధికారి, సమస్తానికి, సమస్త దేశాలకి, రాష్ట్రాలకి, అసలు ఈ సృష్టికి ఆయన సర్వశక్తిమంతుడండి. ఇదిగో మరి అబ్రహాంతో అంటున్నాడు దేవుడు, ఇదిగో నేను సర్వశక్తి కలిగిన దేవుడును అని అంటున్నాడు. ఆదికాండం 18:14 చూసినట్లయితే నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండినా ఏమైనా కలవని సారాకు అంటున్నాడు దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఏమైనా చేయగలరు, ఏదైనా చేయగలరు. అలాగే మరి ఆదికాండం 17:2 చూసినట్లయితే
నేను సర్వశక్తి కలిగిన దేవుడు. అలాగే మరి ఇర్మియా గ్రంథం 32:27 చూసినట్లయితే నేను సర్వ శరీరులకి సర్వశక్తిమంతుడై ఉన్నాను, దేవుడినై ఉన్నాను. అయితే ఈ దేవుడు సమస్త మానవుల కొరకు వచ్చాడండి, ప్రాణం పెట్టాడండి. ఎందుకంటే మనము నీచమైన స్థితిలో ఉండకుండా మంచి జీవితం జీవించాలని, మరి అసహ్యకరమైన బ్రతుకుండా మనం చక్కగా ఉండాలని దేవుడు మనల్ని చేరి కోరి మనల్ని పిలుచుకున్నాడండి. హెజ్కేలు ప్రవక్తని ఎలాగైతే పిలిచాడు, నిన్ను నన్ను ఈ దినాన్ని పిలవబోతున్నాడు ప్రియమైనటువంటి దేవుడు కుమారుడే. అలాగే నీవు నేను కూడా మరి ఆయన మాటకు లోబడి మరి ఆయన మాట వినినట్లయితే హెజ్కేలు ప్రవక్తలాగే మనం కూడాను మన దేవుడు ఎక్కడ విసిరేసినా, ఏ లోయలో ఏ అడవుల్లో అక్కడ ఉన్నా సరే మనము ఈ హెజ్కేలు ప్రవక్తలాగా మరి ప్రార్థించినప్పుడు దేవుడు మనకు కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, సూర్యకార్యములు, గొప్ప కార్యములు, వింతలు, విడ్డూరాలు జరిగిస్తాడండి దేవుడు. ఎందుకంటే మరి ఆయన చిత్తమండి, ఎవరెవరిని ఎలాగ వాడుకుంటాడో, ఎవరికి ఏ ఆధిక్యత ఇస్తాడో, ఎవరికి మరి ఏమేమి ఇస్తాడో అది మనకంటూ తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. అయితే ఇక్కడ దేవుడు పిలవగానే, దేవుడు రమ్మనగానే ఆ యొక్క హెజ్కేలు ప్రవక్త మరి విన్నాడండి. విని ఆయన మాటకి లోబడి ఆ యొక్క ప్రవచనం ఎత్తినప్పుడు ఎంత అద్భుతం జరిగిందండి, ఎంత మహత్కార్యం, ఎంత గొప్ప క్రియ అక్కడ జరిగిందండి. అక్కడ అలాగే మన జీవితాలు కూడా ఎండిపోయి వేసారిపోయి అయ్యో నాకు ఏ జాబ్ లేదు, అయ్యో నా జీవితం ఇంతేనా, అయ్యో నా బ్రతికింతేనా, అయ్యో నేను ఎక్కడికి వెళ్ళినా నేను జయం పొందలేకపోతున్నాను, ఎక్కడికి వెళ్ళినా నేను విజయం పొందలేకపోతున్నాను, ఎక్కడికి వెళ్ళినా నాకు ఏమి అవటం లేదా, నాకేమీ జరగటం లేదా అని అనుకుంటున్నాడు కానీ మానవుడు. కానీ దేవుడు పిలిచిన పిలుపుకు లోబడక, దేవుడు రమ్మనగానే రాక అనేకమైన తిప్పలు పడుతున్నాడు మానవుడు. కానీ ఎందుకు ఆ తిప్పలు? దేవుడు రమ్మనగానే దేవుడు మరి కీర్తనల గ్రంథము 50 అధ్యాయంలో మరి చూసినట్లయితే తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులని ఆయన రమ్మని పిలుస్తున్నాడు అని అంటున్నాడు దేవుడు. పిలిస్తే మనం వెళ్ళినప్పుడు ఆయన పిలుస్తున్నాడు, కానీ మనం వెళ్ళటంలే. మనకి ఇష్టం వచ్చినప్పుడు వెళ్తున్నాం, మనం సగం వయసు అయిపోయిన తర్వాత సగము జీవితం అయిపోయాక వెళ్తున్నాం. కానీ యవనంలో పిలిచినప్పుడు దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆయన ఎప్పుడు పిలుస్తాడో యవనంలో పిలవచ్చు, సగం వయసులో పిలవచ్చు, ఆయన చిత్తం అది, ఆయన ఇష్టం అది. ఎందుకంటే దేవుడు అలా పిలకూడదు మనం అయితే అనుకుంటున్నాము. కానీ దేవుడు ఆయన ఎప్పుడు పిలవాలో, ఆయన ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసండి. అలాంటి గొప్ప దేవుడికి మనము మరి హృదయం ఏమికొంటా, మనసు ఏమికొంటా, ఆయన హృదయంలో మరి మనకి చోటు ఇవ్వాలని ఒక్కసారి ఈ హృదయము, చెడిపోయినటువంటి హృదయము, పడిపోయినటువంటి హృదయము, పనికిమాలినటువంటి హృదయము ఒక్కసారి దేవునికి చోటిస్తే ఆ హృదయంలో ఆయన ఉంటాడు, ఆ హృదయంలో ఆయన నివసిస్తాడు, జీవిస్తాడు. ఆ హృదయంలో ఆయన నిత్యము నిరంతరము మనం బ్రతికినంత కాలము సదాకాలం మనతో ఉంటాడండి దేవుడు. అలాంటి దేవుడిని దినాన ఎవరు కూడా మరి ఎడచెవులు పెడచెవులు పెడుతున్నారో కానీ మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా ఎవరు కూడా దేవుడిని విశ్వసించటం లేదు. దేవుడిని ఎవరు మనసులోనికి పిలవటం లేదు. వ్యర్థమైనటువంటి వాటిని చేస్తూ వ్యర్థమైనటువంటి వాటికి మానవుడు వెళ్తున్నాడు. కానీ ఎవరు కూడా సరైనటువంటి జీవితాలు జీవించక పాడైపోతున్నారు, చెడిపోతున్నారు. మరి ఈ దినాల్లో యూత్ చూసినట్లయితే అనేకమైనటువంటి చెడు వ్యసనములకు, చెడు పాపపు పనులకు, పాపపు అలవాట్లకు, పాపపు చేష్టలకు, పోకిరి వేషాలకి, పోకిరి మాటలకి, పోకిరి నడవడికి అందరూ మరి ఎంతగానో పాడైపోతున్నారండి. అయితే ఇక్కడ హెజ్కేలు ప్రవక్తకి దేవుడు పిలిచాడండి. నరపుత్రుడా, ఎండిపోయినటువంటి ఎముకలు, అలాగే మన జీవితాలు ఎండిపోయి ఉన్నాయండి. మన జీవితాల్లో కూడా జీవం లేక, ప్రాణం లేక, ఏ దీవిని కూడా ఆశీర్వాదం లేక ఎంతగానో వేసారిపోతున్నాడు. కానీ మానవుడు డబ్బు పోచి ఖర్చు పెడుతున్నాడు. అయ్యో నేను ఇందులోకి వెళ్తే మంచి ఉద్యోగం వస్తుంది, అయ్యో నాకు మరి అందులోకి వెళ్తే మంచి ఉద్యోగం వస్తుంది, అయ్యో నేను ఎంత చదువుకున్నా నాకు మంచి ఉద్యోగం వస్తుంది అని తపన పడుతున్నాడు. కానీ దేవుడిని అడగనందువల్ల ఏమీ రాదు. అయితే దేవుడు అంటున్నాడు మత్తయి 7:7లో అడుగుడి మీకు ఇవ్వండి, వెతకడి మీకు దొరికిన తట్టుడి తీయబడి అని చెప్తున్నాడు. అడగటం లేదు, అడుగుతున్నారు. కానీ వాళ్ళ ఇష్టమైనటువంటి వాళ్ళు కలుగు చేసుకున్నటువంటి వాటికే అడుగుతున్నారండి. ఎలాగైనా ఇస్తాడు దేవుడు. నిరాకారుడు, నిత్య నివాసి,
మరి ఆత్మరూపి అంటే దేవుడు. ఎవరైతే ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారో వారిలోని మాత్రమే దేవుడు ఉంటాడండి. వారిలోని మాత్రమే దేవుడు వశపరుచుకుంటాడండి. అయితే ఇక్కడ ఎజ్కేలు వశపరుచుకున్నాడండి, ఆత్మవశుడు అయిపోయాడండి దేవునికి. అయితే నిన్ను నన్ను కూడా ఆత్మవశుడు అవ్వాలని, ఆత్మవశుడిగా చేసుకోవాలని ఆయన పిలుస్తున్నాడు. కానీ ఎజ్కేలు ప్రవక్తలాగా మరి మనల్ని కూడా మనం దేవుడు పిలిచినప్పుడు వెళ్ళినట్లయితే అనేకమైనటువంటి గొప్ప కార్యాలు నీ ద్వారా నా ద్వారా చేస్తారు. ఎందుకు మరి ఈ యొక్క మరి మధ్యాహ్న కాల సమయంలో వెళ్ళకూడదు? ఒకసారి విధేయత కలిగి ఒకసారి దేవుణ్ణి యోచించాలని, తెలుసుకోవాలని ఒకసారి ఆలోచించినట్లయితే దేవుడు ఎవరనేది మనకు అర్థమవుతుంది. ఒకసారి చూసినట్లయితే దేవుడు ఎవరని మనకి తెలుస్తుంది అనమాట. మనం ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు పదే దాన్ని చూస్తాం. ఇది మంచివే చెడ్డవే, ఇవి విలువైనవే విలువ తక్కువే అని చూస్తాం. కానీ అదే మరి మానవ జీవితానికి వచ్చినప్పుడు మరి ఎవరికి ఇష్టమైనటువంటి నడవడి, ఎవరికి ఇష్టం వచ్చినటువంటి ఆలోచనలు, ఎవరికి ఇష్టం వచ్చినటువంటి భక్తి వాళ్ళే చేసుకుంటున్నారు. కానీ ఈ భక్తి వల్ల మేము మోక్షానికి వెళ్ళగలమా? ఈ భక్తి వల్ల మేము చేరవలసిన గమ్యానికి చేరుకోగలమా అని మరి మానవుడు ఆలోచించడం లేదే. పెద్ద చదువులు చదువుకొని పెద్దగా మరి ఆలోచనలు, మరి మంచి అలవాట్లు, మరి మంచి గొప్ప జీవితాలు జీవించి అలాగ చెడిపోయి కృషించిపోతున్నారు. కానీ సత్యాన్ని ఎవరు కూడా అన్వేషించడం లేదు. సత్యాన్ని ఒకసారి అన్వేషించినట్లయితే వాళ్ళకి అర్థమవుతుంది. ఏదో అనుకుంటున్నాడు మానవుడు, మేము చేసిన భక్తి, మేము చేసినటువంటి ఈ యొక్క భక్తి శక్తిని మాకు ఇస్తుంది, మేము ఎక్కడి నుంచి వచ్చాం మళ్ళీ అక్కడికి పోతామని అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆయన నాసికా రంధ్రాల ద్వారా మానవుడికి ఊపిరి పోదగానే మానవుడు జీవాత్మ అయ్యాడు, నరుడయ్యాడు అనమాట. ఈ సత్యము, ఈ మర్మము ఎవరికి తెలియటం లేదు. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆత్మ ఎక్కడికి పోతుంది, ఈ ఆత్మకి ఫుల్ ప్రొటెక్షన్ ఏంటని ఎవరు కూడా ఆలోచించడం లేదు. అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి, అనేకమైనటువంటి మరి దారులు ఉన్నాయి. కానీ ఎవరు కూడా ఆ యొక్క మార్గాల్లో దారుల్లో ఎవరు కూడా మరి తెలుసుకోవడం లేదు. వెళ్తున్నారు ఏ మార్గంకి వెళ్తే మానవుడు గమ్యానికి చేరుకోగలరు, ఏ మార్గంలోకి వెళ్తే మానవుడు అసలు సిసలైనటువంటి మరి ధన్యకరమైనటువంటి మంచి మార్గంలో నడవగలడని ఒక్కసారి మానవుడు ఆలోచించినట్లయితే వాళ్ళకి అర్థమవుతుందండి. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపము ఎక్కడి నుంచి వచ్చిందో మరలా అక్కడికే పోతుంది ఈ ఆత్మ. అయితే ఈ ఆత్మకి ఫుల్ ప్రొటెక్షన్ ఎక్కడ ఉంటుంది? ఒక యేసుక్రీస్తు ప్రభు మార్గంలో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక పులిలాగో, సింహంలాగో, ఒక ఏనుగులాగో, మరి కోతులాగా మరి దేవుడు లేడు. కానీ దేవుడైతే ఎలాగైతే ఉన్నాడో మనల్ని, నిన్ను నన్ను అలా సృష్టించాడు, అలా నిర్మించాడు. ఎందుకంటే అలాంటి దేవుడిని విడిచిపెట్టేసి నీవు తయారు చేసినటువంటి మరి దైవం అని, నీవు తయారు చేసినటువంటి మరి వస్తువులు దేవుడు అని నువ్వు నమ్ముకుంటున్నావు. కానీ నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ప్రియమైన సహోదరుడా, అందులో జీవం ఉందా? నేను చేసినటువంటి ఈ వికృతమైన రూపంలోకి మరి జీవం ఉందా, ప్రాణం ఉందా? ఇవి మాట్లాడితే నాలో ఉన్న వ్యాధిని చెప్తే ఇవి వింటాయా? నా రోగం చెప్తే ఇవి మాట్లాడతాయా? నాకున్నటువంటి బాధ తొలగిపోతుందా? నాకున్నటువంటి ఈ మనసులో ఉన్నటువంటి వేదన తీస్తుందా? నేను నువ్వు ఎప్పుడైనా మరి అబ్జర్వేషన్ చేసావా? ప్రియమైనటువంటి సహోదరి, నువ్వు చేసినట్లయితే నీకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభు అన్నారు, ఆలోచన చెప్పుటి లెస్సని జ్ఞానం ఇచ్చిటి నా వస్తువు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆలోచన ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, వివేకం ఇస్తాడు, తెలివిస్తాడు. ఏది మంచిది ఏది చెడ్డదని తారతమ్యం లేకుండా మరి మంచి జ్ఞానం ఏదో చెడ్డ జ్ఞానం ఏదో మనకి అర్థమవుతుంది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అరే నేను చేస్తున్నది ఏంటి, ఎంతమంది నన్ను అసహించుకుంటున్నారు, ఎంతమంది నన్ను చీకొడుతున్నారు, నేనేంటి దుర్వ్యసనాలకి, దురలవాట్లకి, మరి ఈ యొక్క చెడు అలవాట్లకి బానిస అయిపోయాను. వీటి నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? వీటి నుంచి నన్ను నా తల్లిదండ్రులు చూస్తే నన్ను అవమానిస్తున్నారు, నా స్నేహితులు చూస్తే నన్ను అవమానిస్తున్నారు, నా తోటివారు, నా బంధుమిత్రులు, నా ఆప్తులు, నా ప్రియులు ఎంతో మంది నన్ను అసహించుకుంటున్నారు ఏంటి అని నువ్వు ఒకసారి ఆలోచన చేసినట్లయితే
నువ్వు తల్లిదండ్రులు కంటారండి బిడ్డల్ని, కానీ కన్నప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడు బిడ్డలకి మంచి జీవితాన్ని ఇవ్వలేరు. ఎందుకంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీకేంటి భద్రత ఉంది, నీకేంటి అసలు సిసలైనటువంటి మార్పు ఉంది. ఈ మార్పు కావాలంటే, నీకు మంచి జీవితం కావాలంటే యేసయ్య దగ్గరికి రా. నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేయిందంటూ ఏమీ లేదండి. సర్వశక్తి కలిగిన దేవుడు అండి, ఆయన గొప్ప దేవుడు అండి. ఆ దేవుడి దగ్గరికి నువ్వు వస్తావా ప్రియమైన దేవుని కుమారుడు, దేవుని కుమార్తె? అసలు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు, నేను ఈ మానవులను చేసిన వీళ్ళు నా మీద తిరుగుబడి ఉన్నారని యెషయా గ్రంథము 1:2-3 చెప్తున్నాడు. ఆకాశం ఆలకించుకు, భూమి చెవియొగ్గుము, నేను మనుషుల్ని తయారు చేసి ఈ భూమి మీద నేను వారికి పంపించండి, కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారని చెప్తున్నాడండి దేవుడు. తిరుగుబాటుతనం ఎక్కువైపోయిందండి, ఆయన రిబిలియన్ ఎక్కువైపోయిందండి. ఈ లోకంలో రిబిలియన్స్ మరి ఈ లోకంలో చాలా ఎక్కువైపోయిందండి. ఎవరికి మంచి చెప్పినా వినరండి, ఎవరికి మరి చెప్పినా వాళ్ళు మరి తిరుగుబాటుతో వాళ్ళ అజ్ఞానంతో మరి అనేకమైన అడ్డు ప్రశ్నలు వేస్తున్నారు. కానీ దీంట్లో ఏంటి మీనింగ్, దీంట్లో ఏంటి ఈ యొక్క మరి ఉన్నటువంటి సొల్యూషన్ అని ఒకసారి మనం అడిగినట్లయితే దేవుడు మనకి మంచిది, మంచి విలువైన మార్గము, మంచి జ్ఞానం ఇవ్వడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. ఇక్కడ ఏజ్కేల్ ప్రవక్త అయితే మరి నరపుత్రుడా ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవు అన్నప్పుడు, ప్రభువా యెహోవా అది నీకే తెలియని అన్నప్పుడు ఆయన మాటకి, దేవుని మాటకి లోబడ్డాడండి.